పాత బస్తీలో జరిగిన దారుణ అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోవడం బాధాకరమని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చనిపోయిన ప్రతి కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం అందగా వెంటనే 11 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయని అన్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలిపారు. ఆయన క్షతగాత్రుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు భట్టి. యావత్ కేబినెట్ మొత్తం దిగ్భ్రాంతిని వ్యక్తపరచడమే కాకుండా జరిగినటువంటి సంఘటనలు ఇటువంటి సంఘటనలు గతంలో కూడా ఇలా జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇటువంటి సంఘటనలన్నిటిపైన సీరియస్గా ఉండాలనేటువంటి ఆలోచనతోనే కావాల్సిన ఏర్పాట్లు చేయడం కోసం కేబినెట్ ఇప్పటికే 2-3 సార్లు దీనిపైన రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన జరిగినటువంటి విషయం తెలిసిన మరుక్షణం నుంచే అందరి మంత్రులతో మాట్లాడుతూ, సంబంధిత అధికారులతో మాట్లాడుతూ, ఆసుపత్రులతో మాట్లాడుతూ కావాల్సినటువంటి నివారణ చర్యల కోసం, తీసుకోవాల్సినటువంటి చర్యల కోసం కాన్స్టాంట్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు సంఘటన స్థలం నుంచి ప్రత్యేకంగా ఉండి అధికారులతో క్షేత్రస్థాయిలో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మార్చులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు ఉదయం నుంచి ఇక్కడే హాస్పిటల్లో ఉండి క్షతగాత్రులకు జరిగినటువంటి సంఘటనపైన విచారం వ్యక్తపరుస్తూనే వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఏర్పాటు చూస్తూ ఉన్నారు. అట్లాగే ముఖ్యమంత్రి గారు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి సంఘటన స్థలానికి హాస్పిటల్కి వెళ్లి జరిగినటువంటి సంఘటన పైన తీవ్రమైనటువంటి విచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యక్తపరచడమే కాకుండా చనిపోయినటువంటి దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేయటమే కాకుండా చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడానికి